దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి, గతించిన ఉపవాస కూడికలన్నీ ప్రభు ఆయన సన్నిధి మనతో ఉంచి, ఈ 26వ దినములో ప్రభు సన్నిధిలో ఇట్టి రీతిగా ఆయన నామాన్ని స్తుతించటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించటానికి, ప్రభు నామాన్ని ఘనపరచటానికి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ ఉదయకాలం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. దేవుడు తన కృపను మనలో కనపరిచి, దేవుడు గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, శూర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన నా జీవితంలో జరిగించి, దేవుడు మనల్ని అందరినీ బలపరుచున్నట్లు, దేవుడు మనల్ని ధైర్యపరుచినట్లు, దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించినట్లు, నూతన వాగ్దానాలతో, నూతన కృపలతో, నూతన అభిషేకముతో, నూతన ఆత్మ బలముతో మనం నింపబడి దేవుని చిత్తానుసారంగా మనం బలపరచబడటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నాయన నీ నామాన్ని స్తుతించి ఆరాధించే కృపను అల్పులమైన మాకు మీరు ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నాం తండ్రి. బలహీనులం, వ్యర్థులం, నీ దృష్టికి అయోగ్యులం, నీచులం, అసహ్యులం, ఏ మంచి బ్రతుకు లేని వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. బలపరిచే దేవుడు, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు, మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించే దేవుడు, మీ కృపతో, మీ ఆత్మతో, మీ అభిషేకముతో నింపే దేవుడు నాయన, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలు ఎరిగిన దేవుడు అయా, యేసు నామములో మమ్మల్ని దర్శించండి నాయన. నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టకరంగా, నీ నామానికి మహిమకరంగా మేము బ్రతకటానికి, జీవించటానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సమస్త కీడులు మీరు లయపరచండి. మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ఈ ఉపవాసములో నీ పాద సన్నిధిలో మేము మొరపెడుతుండగా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా, శత్రు కార్యాలు యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బంధకాలు మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడమైన దేవ, సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి పోరాటాలు, సకల విధములైన పోరాటాల శక్తులు యేసు నామములో అణిచివేయబడును గాక. మా కుటుంబాలు అణిచివేయబడు గాక. మా వ్యక్తిగత జీవితాలు అణిచివేయబడు గాక. దుర్మార్గులు కట్టిన కట్లు యేసు నామములో తెంపబడును గాక. ఓ రాబా సక్కారాలారా, మహూరాలారా, ప్రతి దుర్మార్గపు కట్లు తెంచివేయన ఆయన. బంధకాలు తెంచివేయ. ప్రతి కాడు మణుమోకులు తెంచివేయన ఆయన. ఆటంకకరంగా, అభ్యంతరకరంగా లేస్తున్న ప్రతి శత్రు కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక. అవి బంధించబడును గాక. నీ సర్వశక్తి కలిగిన కృప, నీ ఆత్మాభిషేకం, నీ ఆత్మ బలముతో, నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని అల్పులమైన మమ్మల్ని నింపి బలపరచండి. ఓ రాబా సక్కారాల రామ హోరాల రాబా రిబారాబా సి రిబారా కారాల రాబారా కందరాల రాబా. దురాత్మ కార్యాలు, శత్రు పోరాటాలు యేసు నామములో బంధించబడును గాక. ఈ ఉదయం నీ అత్యధికమైన కృప, నీ ఆత్మ బలముతో, నీ అభిషేకముతో, నీ మేలులతో మమ్మల్ని నింపి ప్రతి సమస్య నుండి, ప్రతి పోరాటము నుండి, ప్రతి తెగులు నుండి, ప్రతి అనారోగ్యము నుండి యేసు నామములో అల్పులమైన మమ్మల్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్యలు తప్పించే దేవుడు, సమస్యలు విడిపించే దేవుడు, పోరాటాలు విడిపించే దేవుడు, పోరాటాలు తప్పించే దేవుడు, చాలిన దేవుడిగా మీరే తోడుండి నడిపించండి దేవ. ప్రతి విధమైన శోధనలు, ప్రతి విధమైన సమస్యలు, ప్రతి విధమైన ఆటంకములు దేవా మీరే తప్పించి విడిపించి, దేవా నీవే చాలిన దేవుడిగా అల్పులమైన మాకు మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. నీవే సహాయం చేసి మహిం పొందమని సర్వశక్తి కలిగిన నజరేడైన యేసు క్రీస్తు నామములో తండ్రి కృప చూపండి. అల్పునైనమని నిలవబెట్టండి. నీ సన్నిధిలో నిలువబట్టడానికి కూడా అర్హత లేదు అయ్యా. నీ సన్నిధి, నీ కృపను తోడుచండి నాయన. నీ సన్నిధిలో నిలువబడుతుండగా మీరు బలపరచండి. నీ మాటలు వినిపింపచేయండి. మీరు మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మాభిషేకంతో నింపండి. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. నీ పరలోక సంబంధమైన ఆత్మ జ్ఞానముతో, అభిషేకముతో మీరు నింపండి దేవ. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ ని
యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి ఆటంక స్పిరిట్ ని యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు యేసు నామములో కొట్టివేయండి. దేవా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించు తండ్రి. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. వాడి కార్యకలాపాలు యేసు నామములో బంధిస్తున్నాం. ఓ రాబా సక్కరాలరా ఓ రన్న హిందేరే నెమ్మె షక్కేరే బదలరన్న అంతరన్న రియాల రబా సీరి బార కారాల రబా. మీ కృప, మీ కృపయ్య, మీ కృపయ్య. అల్పులమైన మాపై నీ కృప, అయోగ్యులమైన మాపై నీ కృప, పాపులమైన మాపై నీ కృప పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించమని మా ప్రతి సమస్య నుండి, మా ప్రతి పోరాటం నుండి, మా ప్రతి నిందల నుండి, మా ప్రతి అవమానాల నుండి, మా ప్రతి సమాధానము నుండి మమ్మల్ని విడిపించి, తప్పించి, బలపరిచి, స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాలం ఇంతవరకు ప్రభు మనతో ఆయన కృప చూపుతూ వచ్చాడు. మన ప్రార్థన ప్రభు ఆలకిస్తూ వచ్చాడు. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం వాక్య ధ్యానముతో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువే మన సమస్యలు, మన పోరాటాలు, మనకు వస్తున్న నిందలు, మన పోరాటాలు ప్రభు తప్పించడానికి, విడిపించడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన వైపు మనం చూస్తుండగా, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడుస్తుండగా ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించేది దేవుడే. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ప్రతి సమస్య నుండి. సమస్యలు లేవు అనేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రతి వారికి, కొద్దివారేమి, గొప్పవారేమి, అన్యులేమి, సామాన్యులేమి, ఎవరైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్య, మన జీవితంలో ఉన్న సమస్యలు మన దేవుడు తప్పించటానికి సమర్థుడై ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం, ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. దేవుడు మన జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాలు ఈ దినం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి, దేవుని వాక్య గ్రంథంలో నుంచి, కీర్తనల గ్రంథం బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని ఈ దినం ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి, దేవుని దృష్టికి, దేవుని సన్నిధిలో నీతి కలిగి, భక్తి కలిగి జీవిస్తున్న వ్యక్తికి సమస్యలు రావడం సాధారణం. అనేకం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న వారికి, యేసు ప్రభువును అనుసరిస్తున్న వారికి, యేసు ప్రభుకి నమ్మకంగా జీవిస్తున్న వారి జీవితంలో అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అవరోధాలు ఈరోజు మనకు సంభవిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతికూల పరిస్థితులు, శత్రు పోరాటాలు ఈరోజు మన జీవితంలో మనం అనుభవిస్తూ ఈరోజు ప్రభు సన్నిధికి అయోగ్యులంగా మనం బ్రతుకుతా ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు మన జీవితంలో కలుగుతున్న ఆటంకాలు, మన జీవితాల్లో కలుగుతున్న అవరోధాలు, మన జీవితంలో కలుగుతున్న పోరాటాలు, వాటన్నిటిలో నుండి మన దేవుడు తప్పించి విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అధైర్యపడుతున్నామేమో, ఈరోజు నిరుత్సాహంలో ఉన్నామేమో, దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుతా ఉన్నా, దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతుకుతా ఉన్నా, దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతుకుతా ఉన్నా, దశమ భాగాలు ఇస్తా ఉన్నా, కానుకలు ఇస్తా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా,
అన్ని విధాల నమ్మకంగా ఉన్న, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ పోరాటాలు, నా జీవితంలో మా కుటుంబంలో ఎందుకు ఈ సమస్యలని ఈరోజు కన్నీరు కార్చి మనం దుఃఖిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే చెప్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోండి యెహోవా వాడిని విడిపించును. ఆపదలు అనేకముగా మన మీదకి సంభవిస్తా ఉన్నాయి. మన నీతి నుండి మనల్ని తొలగించటానికి, మన భక్తి నుండి మనల్ని తొలగించటానికి, మన ఆధ్యాత్మిక జీవితం నుండి, ఆత్మీయ జీవితం నుండి పడద్రోయడానికి, మనల్ని ఎలాగైనా ఆత్మలో ఆనందించకుండా, ఆత్మాభివృద్ధి చెందకుండా, ప్రభు యొక్క నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించకుండా మనల్ని నాశనం చేయాలని శత్రు బయలుదేరారు ప్రియ సహోదరి సహోదరుడా. వాడు పన్నుతున్న పన్నాగాలే ఇవన్నీ. నీతిమంతులకే శ్రమలు, నీతిమంతులకే కష్టాలు, నీతిగా బ్రతికే వారికే అనేకమైన కష్టాలు రాబోతా ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుండి మన సర్వశక్తి కలిగిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని విడిపించి తప్పించి రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వస్తున్నాయని కృంగిపోవద్దు, ఉన్నాయని బాధపడద్దు, శ్రమలు అనుభవిస్తున్నామని చింతించద్దు. కానీ వాటిలో నుండి ప్రభు ఒకానొక దినాన నిన్ను నన్ను ఆయన విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ధర్మంగా నీతిగా బ్రతికే వారికి శ్రమలు, కష్టాలు, పోరాటాలు కొన్ని పరిస్థితుల్లో సాతాను మనపై వస్తాడు. కొన్నిసార్లు దేవుడే కొన్ని అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు జీవితంలో సాతాను యోబును నశింప చేయటానికి, సాతాను యోబుపై కుట్ర పడటానికి, సాతాను యోబు సమస్తాన్ని దోచుకోవటానికి దేవుడే సాతాను చేతికి యోబును అప్పగించాడు. నీతిమంతుడు యోబు, అతడు నీతిపరుడు, దేవుని దృష్టికి నీతి కలిగి జీవిస్తా ఉన్నాడు. అతన్ని ప్రభు చూచాడు, సాతాను అతన్ని చూచాడు. కానీ ప్రభు అతని చేతికి అతన్ని అప్పగించడాన్ని బట్టి సాతాను సమస్తాన్ని, యోబు సమస్తాన్ని అతడు స్వాధీనం చేసుకొని కురుపుల రోగంతో భార్య వచ్చి అసహించుకునేటట్లు, స్నేహితులు వచ్చి అసహించుకునేటట్లు, అందరూ పనికి మాలిన వాణిగా, అందరూ చేతకాని వాణిగా, అందరూ అతన్ని బాధించే వ్యక్తిగా ఆ వ్యక్తిని మార్చటానికి కారణం ప్రభువే నీతిమంతునికి ఒక శ్రమను అనుమతించాడు. ప్రభువే నీతిమంతుడైన యోబుకు ఒక శ్రమను అనుమతించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు కొన్ని పరిశోధనలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని సాతాను కలిగించే పోరాటాలు ఉండొచ్చు. కానీ కొన్ని ప్రభువే మన జీవితాలు అనుమతించవచ్చు. ఈరోజు ప్రభు కొన్నిసార్లు కొంతమంది జీవితాలు అనుమతించాడండి. అబ్రహామును దేవుడు ఒకానొక సమయంలో పరిశోధించనని బైబిల్ సెలవిస్తా ఉంది. నీకొక్కడై ఉన్న నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదలో నేను ఒక చూపించు ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద అతను నాకు అర్పించమంటే దేవుడు పరిశోధిస్తున్నప్పుడు ఆ యొక్క మోషేలో అబ్రహాము లోబడుతున్నాడండి. దేవుడు అంటాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్న పిల్లవాణి మీద చేయి వేయకుము, ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నావని నేను ఎరుగుదును. ఆ చిన్నవాణ్ణి ఏమీ చేయకు, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి, నువ్వు నీతిని కలిగి జీవిస్తున్న వ్యక్తి, పరిశోధనలో నిలవబడిన వ్యక్తివి. ఈరోజు పరిశోధనలో, పరీక్షల్లో నిలవబడుతున్నామా? పరీక్షలో గుండె జారిపోయిన స్థితిలో, కృంగిపోయే స్థితిలో, బలహీనంగా ఈరోజు నీవు నేను ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. మన పరిశోధనలో, మన పరీక్షలో ఆయన మనతో నిలవబోతా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే ఉన్నాడండి. అబ్రహాము బలిస్తుంటే అక్కడే ఉన్నాడు. బలిపీఠాన్ని సిద్ధపరుస్తుంటే ప్రభు అక్కడే ఉన్నాడు. కట్టెలు పేరుస్తుంటే ప్రభు అక్కడే ఉన్నాడు. తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఆ బలిపీఠం మీద పడుకోబెడుతున్నప్పుడు కూడా ప్రభు ప్రక్కనే ఉండి సమస్తాన్ని చూస్తూ అతడు కత్తి ఎత్తగానే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, అబ్రహామా అబ్రహామా. ఒక్క క్షణం దేవుడు ఆలస్యం చేసి ఉంటే అబ్రహాము ఇస్సాకును బలిచ్చేవాడే. కానీ ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా ప్రతికూల పరిస్థితులు చూస్తున్నాడు, నీ నా కష్ట జీవితాన్ని చూస్తున్నాడు, నీ నా జీవితంలో వచ్చిన శ్రమలు, నిందలు, పోరాటాలు, అవమానాలు అన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు నీవు నేను ధైర్యం తెచ్చుకున్నాం. ఈ దినం మనతోనే ఉన్నాడండి ప్రభు. శ్రమల్లో మనతోనే ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, చాలా. కానీ వాటన్నిటిలోండి యెహోవాయే వాడిని విడిపించబోతాం. ఈరోజు నిన్ను నన్ను ప్రభువే విడిపించబోతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభువే తప్పించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభువే రక్షించబోతున్నాడు. శత్రువుల యొక్క చేతిలోండి నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం
ప్రతి ఒక్కరు తీద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. అక్కడ చూస్తే 2వ వచనం మనం చూస్తే 22వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దావీదు ప్రార్థిస్తున్నాడండి ఇక్కడ. దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడండి. తన దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు. యెహోవా నా శైలమా, యెహోవా నా కోట, యెహోవా నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. ఈరోజు ప్రభువును ఆశ్రయిస్తున్నామా? మనపై శత్రు పోరాటాలు ఉన్నాయి. మన శత్రువుల ద్వారా సమస్యలు వస్తున్నాయి. శత్రువు ద్వారా పోరాటాలు వస్తున్నాయి. శత్రువు ద్వారా నిందలు వస్తున్నాయి. శత్రువు ద్వారా కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో అవమానాలు వస్తున్నాయి. కానీ దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. తన శత్రువుల పోరాటాలలో, తన సమస్యల్లో తన దేవుని శృంగంగా, తన దేవుణ్ణి దుర్గంగా, తన దేవుణ్ణి రక్షణగా, తన దేవుణ్ణి ఆశ్రయంగా దావీదు చేసుకుంటున్నాడు. కాబట్టే ఆయనను ఆశ్రయిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూల పరిస్థితుల్లో దావీదు దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు ప్రభువును ఆశ్రయించే జీవితం నా జీవితంలో ఉందా? ఆయన దుర్గమని నమ్ముతున్నాడు. ప్రభుని నమ్ముతున్నామా? మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మన జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు అని ఈరోజు ప్రభును గుర్తిస్తున్నామా నీవు నేను? ఈరోజు దావీదు గుర్తిస్తున్నాడండి. ఆయన నా శైలము, నా కేడెము, నా కోట, నా దుర్గము, ఇంకేమంటున్నాడు? నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. ఏమంటున్నాడండి? బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. బలత్కారుల చేతిలో నుండి, బలత్కారముగా నా మీదికి వచ్చే వారి చేతిలో నుండి నన్ను రక్షించువాడవు, నన్ను తప్పించువాడవు, నన్ను పోషించువాడవు నీవేని దేవుని మీద ఆ యొక్క దావీదు ఆధారపడుతున్నాడండి. ఈరోజు మన దేవుడు మన సమస్యల్లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కొన్ని ఆపదలు వస్తాయి, శత్రు పోరాటాలు వస్తాయి, బలత్కారంగా మన మీద నిందలు వస్తాయి, బలత్కారంగా మన మీద అవమానాలు వస్తాయి, బలత్కారంగా మళ్ళీ కృంగజాలను చూస్తారు, మన మీద బలత్కారంగా కొట్టడానికి వస్తారేమో. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడే సమయంలో ఆయన ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నప్పుడు అక్కడ రోమా సైనికులు వచ్చి ప్రభువును బలత్కారంగా పట్టుకున్నారండి. ఒక దోషిని పట్టుకున్నట్లు, ఒక హంతకుని పట్టుకున్నట్లు, ఏదో ఒక పాపం చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు ఆయనను బలత్కారంగా ఆ గెత్సెమనే తోటలో పట్టుకున్నారండి. బలత్కారముగా ఆయన మీద గుంపు కూడారండి. బలత్కారముగా రాళ్ళు రువ్వారండి. బలత్కారముగా ఆయన కొట్టారండి, హింసించారండి, ఆయన బాధ పెట్టారండి. ప్రియ సహోదరి సహోదరుడా, బలత్కారంగా శత్రువులు మన మీదికి వచ్చిన బలత్కారుల చేతిలో నుండి మనల్ని రక్షించి తప్పించువాడు మన దేవుడే. హల్లెలూయా. ఈరోజు బలత్కారుల చేతిలో చిక్కబడ్డామేమో. బలత్కారులు మన మీద అన్యాయముగా మనతో గుద్దులాడుతున్నారేమో, అన్యాయంగా మనల్ని నిందిస్తున్నారేమో, అన్యాయంగా మనల్ని అవమానపరుస్తున్నారేమో, అన్యాయంగా కొన్ని శిక్షలు మనపై వేస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, బలత్కారుల చేతిలో నుండి మనల్ని రక్షించువాడు మన దేవుడే. ఈరోజు మన సమస్య ఏదైనా, మన ముందున్న సమస్య ఏదైనా, మన ముందున్న పోరాటం ఏదైనా దానిలో నుండి విడిపించడానికి మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. నీ ప్రతి సమస్య నుండి నేను విడిపించువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈరోజు ఆయనే మనకు ధైర్యం ఇస్తున్నాడు, ఆయనే మనకు బలం ఇస్తున్నాడు, ఆయనే మనల్ని లేవనెత్తబోతున్నాడు. యేసు నామములో ప్రభు మనకు తోడుండబోతా ఉన్నాడు. హల్లెలూయా. సమస్య ఏదైనా, ఒక పులి వచ్చిందండి, పులి వచ్చినప్పుడు అందరూ పులికి భయపడతారు. పులికి భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దవారైతే కొంచెం ధైర్య సాహసం చేసి కొంచెం ధైర్యం పెట్టుకొని ఆ పులిని ఎలాగైనా జయించాలి, దాన్ని కొట్టడానికైనా దానితో పోరాడడానికైనా కొంచెం సాహసం చేస్తారు. కానీ చిన్నపిల్లలు ఏం చేయగలరండి? చిన్నపిల్లలు ఏం చేయలేరు. అది వెంటనే వాడిని పట్టుకొని చీల్చి చెండాడుతుంది. కానీ ప్రభు మనతో ఉంటే శత్రు ఎంత బలవంతుడైనా వాడి చేతిలో నుండి, వాళ్ళ బలత్కారం నుండి, శత్రు బంధకాల నుండి, ఆ సమస్య నుండి నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు తోడు ఉండబోతున్నాడు. ప్రభువే నన్ను నడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాదండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. కీర్తనల గ్రంథం
103వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన సంకటములు, మన బాధలు, మన వ్యాధులు, మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి వ్యాధి నుండి, ప్రతి సంకటము నుండి, ప్రతి పోరాటము నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ వ్యాధులతో మనం ఉన్నాం, ఏ వ్యాధి సమస్యను మనం అనుభవిస్తా ఉన్నాం. ఈరోజు 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడండి. 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఒకానొక సమయంలో దేవదూత వస్తుంది. ఆ కోనేటి యొక్క నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కోనేటిలో దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా, ఎట్టి సమస్య గలవాడైనా, ఎట్టి రోగం కలిగినవాడైనా ఆ కోనేటిలో ఎవడు ముందు దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. అటువంటి గొప్ప అవకాశం ఉంది. 38 ఏళ్ల నుండి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒక రోగి పడి ఉన్నాడండి. అతను లేవలేడు, నడవలేడు, శక్తి లేనివాడు, బలహీనుడు, సమస్య, రోగం అనే సమస్య, సంకటముల్లో ఉన్నాడు అతడు, బంధకాలంలో ఉన్నాడు అతడు. లేచి వెళ్ళి ఆ కోనేటిలో దిగే శక్తి లేదు, అతన్ని దించువారు లేరు, అతనికి సహాయం చేయవారు లేరు. సమస్త సంకటముల్లో అతడు ఉంటే 38 ఏళ్ల నుండి అక్కడ పడి ఉంటే ఒకానొక సమయంలో కరుణగల దేవుడు ఆ మార్గంలో వెళ్ళి ఆ వ్యక్తిని దర్శించాడండి. హల్లెలూయా. ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడాడండి. ఆ వ్యక్తి చెప్పుకున్నాడండి తన బాధ. అయ్యా, నేను రోగస్తుని, రోగంతో ఉన్నా, 38 ఏళ్ల నుండి ఇక్కడ పడి ఉన్నా. నేను వెళ్ళి కోనేటిలో దిగే లోపే నాకంటే ముందుగా వేరే ఒకడు దిగి స్వస్థత పొందుకొని పోతా ఉన్నాడు. నాకు సహాయం చేయవాడు కూడా ఎవరు లేరయ్య. కుటుంబమే వదిలేసింది, తన నాన్నవారు, తన బంధువులే వదిలేశారు. సంకటముల్లో, రోగముల్లో, వ్యాధులు అతను బ్రతుకుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన వ్యాధిని బట్టి మన కుటుంబం మనం విడిచిపెట్టచ్చు. యోబు యొక్క భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదులకుందువా, నీవు దేవుని దూషించి మరణం కమ్మని భార్య చెప్పిందండి. భార్య సహించలేకుంది అతని వ్యాధిని. 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న ఆ వ్యక్తి యొక్క జీవితం ఎవ్వరికి ఉపయోగకరం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు. సంకటములో బ్రతుకుతా ఉన్నాడండి. తన పని తాను చేసుకోలేని స్థితిలో ఆ కోనేటిలోనికి దిగే ఆ శక్తి కూడా అతని జీవితంలో లేదు. బాధను అనుభవిస్తున్నాడు. కానీ కరుణగల దేవుడే అతని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అతన్ని బాగు చేయడానికి ఒక సమయం ఉంది. ఈరోజు నీ నా సంకటములు కుదర్చటానికి, నీ నా జీవితంలో అద్భుతం చేయటానికి, నీ నా జీవితంలో ఆరోగ్యం ఇవ్వటానికి, నీ నా జీవితంలో నీకు నాకు క్షేమం ఇవ్వటానికి, నీ నా వ్యాధులు తొలగించటానికి ప్రభువు కంటూ ఒక సమయం ఉంది. ఆయన నీ నా జీవితంలో ఉన్న ఆ వ్యాధులనే సమస్యలు, రోగములనే సమస్యలు, పోరాటాలనే సమస్యలు ఆయన విడిపించి స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి కోనేటిలో దిగి స్వస్థ పొందలే. ఆ వ్యక్తి ఎదురు చూపు, ఆ వ్యక్తి పడిన సంకటముల యొక్క ప్రయాస ప్రభు చూచి అతన్ని దర్శించాడు. ఈరోజు నీ నా ప్రయాసను ప్రభు చూస్తా ఉన్నాడు. నీ నా రోగాన్ని ప్రభు చూస్తున్నాడు. నీ నా సమస్యను ప్రభు చూస్తున్నాడు. నీ నా పోరాటాలు ప్రభు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో నిలబడదాం. మన సంకటములన్నిటినీ ప్రభువు కుదర్చబోతున్నాడు. సకల వ్యాధుల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. నిశ్చయముగా నీకు స్వస్థత కలుగును, శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునని ప్రభువే చెబుతున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని ఈరోజు ఆయనే నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ప్రభువే మనల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. ప్రభువే మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభువే మన అంతరంగాన్ని, స్థిరమైన మనస్సును ప్రభువే నూతనంగా పుట్టించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ వ్యాధి సమస్యతో మనం ఉన్నా, ఏ శాపాన్ని మనం అనుభవిస్తున్నా, తరతరాల నుంచి శాపాన్ని అనుభవిస్తున్నామేమో, శాపాన్ని పొందుకున్నామేమో, శాప బంధకాల్లో చిక్కుబడ్డామేమో, మన సంకటంలో చిక్కుబడ్డామేమో, మన పాపంలో చిక్కుబడ్డామేమో, ఈ ఉదయం మన సంకటములన్నింటినీ ప్రభు కుదర్చబోతా ఉన్నాడు. మన పోరాటాలన్నీ ప్రభు కుదర్చబోతా ఉన్నాడు. మన వ్యాధి బాధలు ప్రభు తీసివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అక్కడ ఉందండి. ఆమె జీవితంలో ఆమె ఎంతగానో
తన డబ్బును వ్యయపరుచుకుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా తన శ్రమ పొందింది, కష్టపడింది, డబ్బు పెట్టుకుంది, ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆశ్రయించింది. కానీ ఆమెకంటూ స్వస్థత లేదు. హల్లెలూయా. ఎంతగానో వ్యాధితో, బాధతో, సమస్యతో, పోరాటంతో, ఇబ్బందితో బాధపడుతుందండి. తనలో ఉన్న రక్తమంతా వెడలిపోతా ఉంది. నీరసం వచ్చేస్తుంది, బలహీనరాలైపోతా ఉంది. ఆమె జీవితంలో ఆమె చివరి అవకాశంగా ప్రభువుని గురించి వినిందండి. ఎంతో మంది వైద్యుల గురించి వినింది, ఎంతో మంది డాక్టర్ల గురించి వినింది. వైద్యుల దగ్గరికి వెళ్ళి తన డబ్బంతా, తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకొని వైద్యులను పోషించింది. వైద్యుల దగ్గరికి సహాయం కొరకు వేడుకుంది. కానీ ఎవ్వరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, చివరి అవకాశంగా ఆమె ప్రభువుని గురించి వినింది. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి వినింది. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన గుడ్డి వారికి చూపుడిచ్చిన దేవుడు అని, చనిపోయిన బ్రతికించిన దేవుడని, కుంటి వారిని లేవనెత్తిన దేవుడని ఆమె వినింది. ఆమె జీవితంలో ఒక విశ్వాసం వచ్చింది. ఏంటో తెలుసా? నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుతా, నాకు స్వస్థత కలుగుతుంది. ఎంత విశ్వాసం అండి! యేసు ప్రభు గురించి ఎంత విన్న వ్యక్తి అయినా అంత విశ్వాసం ఆమె జీవితంలో రావడానికి ఆమె నమ్మిందండి ప్రభువుని. ప్రియ సహోదరి సహోదరుడా, మన సంకటములో మనం చిక్కుబడ్డ ప్రభు చిత్తం కాదు. మన రోగాల్లోనే, మన వ్యాధుల్లోనే, మన సమస్యల్లోనే మన బ్రతకడం ప్రభు చిత్తం కాదు. ఈరోజు ఆయన మీద నమ్మకత్వాన్ని మనం పెంచుకుంటే మన రోగం మనల్ని విడిచిపెట్టి పోబోతా ఉంది. మనల్ని వెంబడిస్తున్న దయ్యపు కార్యాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. మనల్ని వెంబడిస్తున్న చీకటి కార్యాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. మనల్ని వెంబడిస్తున్న శాపం అనే రోగం ఈరోజు నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతా ఉంది. ఎప్పుడో తెలుసా? ప్రభు మీద నమ్మకాన్ని ఉంచినప్పుడు, ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచినప్పుడు. ఈరోజు మనకు స్వస్థత రావాలన్నా, మన సంకటంలో కుదర్చబడాలన్నా, మన జీవితంలో మన వ్యాధులు మనలో నుండి తొలగిపోవాలన్నా, మన జీవితంలో ఉన్న సమస్య పూర్తిగా విడిచిపోవాలన్నా, ప్రభు మీద మనం ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో, ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతామో, మన జీవితంలో కార్యాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ ప్రభువుని నమ్మిందండి. నేను ఆయన వస్త్రాన్ని పోయి ముట్టితే నేను స్వస్థత పొందుకుంటానని భయంగా ఆ రోగముతోనే ఆ సమూహంలో, జన సమూహంలో అట్లా ఇట్లా వెళ్ళి దొబ్బుకుంటూ వెళ్ళి ప్రభు వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ప్రభావం ఆయనలో నుండి వెడలి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా. యేసు ప్రభులో నుండి ప్రభావం, ఆయన వస్త్రాన్ని ముట్టితే ప్రభావం ఆయనలో నుండి వెళ్ళింది. కారణం ఆమె నమ్మిన నమ్మకత్వం. ఆమె ఒకవేళ నేను యేసు ప్రభును చూచినా నేను స్వస్థత పొందుకుంటానని ఆమె నమ్మి ఉంటే అది జరిగి ఉండేది. ఆమె నమ్మింది ఎంత తెలుసా? ప్రభు వస్త్రాన్ని ముట్టితే నాకు స్వస్థత వస్తుందని వెళ్ళి నమ్మింది. బైబిల్ సెలవిస్తుంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ప్రియ సహోదరి సహోదరుడా. ఎంత బైబిల్ స్పష్టంగా రాయబడింది. అనేక వైద్యుల చేత తన ద్రవ్యమునంతా వ్యయపరుచుకుంది, తనకున్న సంపదంతా పోగొట్టుకుంది, తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంది తన వ్యాధి కొరకు. ఈరోజు నా జీవితంలో మరణకరమైన వ్యాధులు అనుభవిస్తూ, డబ్బును వెచ్చిస్తూ, ఎంతగానో మన ప్రాణం కోసం కుమిలిపోయి డబ్బును ఖర్చు పెట్టుకుంటూ, అప్పులు చేసుకుంటూ జీవిస్తున్నామేమో. కానీ ఈరోజు ప్రభువును నువ్వు నమ్మగలిగితే, ఈ దినం, ఈ చివరి దినాల్లో, ఈ యొక్క ఆఖరి దినాల్లో నీ మరణ పడకల మీద నీ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభువును నమ్మినట్లుగా ఈ ఉదయం నువ్వు ప్రభువును నమ్మగలిగితే చాలు. రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ యొక్క రక్తధార కట్టినట్లుగా మన వ్యాధులు మనల్ని విడిచిపెట్టిపోబోతున్నాయి, మన రోగాలు మనల్ని విడిచిపెట్టిపోబోతున్నాయి, మనల్ని వెంబడిస్తున్న సమస్యలు మనల్ని విడిచిపెట్టిపోబోతున్నాయి. దేవుడే మనకు సమస్త నూతన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక డాక్టర్ ఉన్నాడండి. డాక్టరు మన రోగాన్ని కొంతవరకు నయం చేయగలడు. ఒక లివర్ చెడిపోయింది. లివర్ చెడిపోతే ఆ డాక్టర్ ఆ లివర్ ని మళ్ళా బాగు చేయలేడు. ఎంతవరకున్న ఆ లివర్ కి ఏం కాకుండా అది మంచిగా పని చేయటానికి, అది ఆరోగ్యంగా ఉండటానికి, అది మంచిగా దాని యొక్క వృత్తిని, దాని యొక్క పని ఆ లివర్ చేయడానికి దానికి తగ్గ మందులు, మాత్రలు మాత్రమే డాక్టర్ ఇవ్వగలడు. కానీ మనది
కుమిలిపోయిన మంది, నాశనం అయిపోయిన ఆ లివర్ ని డాక్టర్ బాగు చేయలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకడు 10 సంవత్సరాలు మందులు వాడిన ఫలితం రాకపోవచ్చు, 20 సంవత్సరాలు మందులు వాడిన ఫలితం రాకపోవచ్చు, కానీ యేసు ఒక్క మాటతో మళ్ళీ స్వస్థపరచబోతున్నాడు. యేసు ఒక్క మాటతో మళ్ళీ స్వస్థపరచబోతున్నాడు. యేసు ఒక్క ఆయన చూపులో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత. ఈరోజు నిలువెల్ల ప్రభు స్వస్థపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఉమ్ములో కూడా స్వస్థత అండి. ప్రభువు స్వస్థపరచగలిగిన దేవుడు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన జీవితాంతం మన మందులు వాడిన మన వ్యాధి నయం కాకపోవచ్చు, కానీ ప్రభు ఒక్కసారి ఒక్క మాట మన జీవితంలో సెలవిస్తే మన జీవితంలో ఉండి ఆ రోగం తొలగిపోబోతా ఉంది, మన జీవితంలో ఉండి ఆ కష్టం తొలగిపోబోతా ఉంది, మన జీవితంలో ఉండి ఆ సమస్య వెడలిపోబోతా ఉంది. హల్లెలూయా! షుగర్, బీపీ వ్యాధి వస్తే మన జీవితాంతం టాబ్లెట్స్ వాడాలి. షుగర్ నయం కాదు, షుగర్ కంట్రోల్ కాదు. కంట్రోల్ అవుతుంది కానీ షుగర్ పూర్తిగా మన జీవితంలో నుంచి అది పోదు. ఎందుకో తెలుసా? దానికి నయం లేదు. కానీ ప్రభు సెలవిస్తే షుగర్ వ్యాధి కాదు కానీ నీ మరణమే నిన్ను విడిచిపెట్టిపోబోతుంది. లాజరు చనిపోయి 4 దినాలైందండి. లాజరు మరణమయ్యే సమయంలో అతని అక్కలు మరియా, మార్తా యేసుప్రభుకు వర్తమానం పంపారు. అయ్యా, లాజరు మరణ పడకల్లో ఉన్నాడు, అతనికి వ్యాధి వచ్చింది, అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, నువ్వు తొందరగా రావాలయ్యా అని ఆయనకు వర్తమానం పంపితే యేసు ప్రభు ఉన్న చోటనే ఇంకా 2 దినాలు ఉండవలసి వచ్చింది. ఆయనకు తెలిసింది లాజరు గురించి. లాజరు చనిపోతాడని ప్రభువుకు తెలుసు, లాజరు దగ్గరికి వెళ్ళాలని ప్రభువుకు తెలుసు, కానీ ఆయన 2 దినాలు ఆలస్యం చేశాడు. లాజరు చనిపోయాడు. లాజరును తీసుకెళ్లి పాతి పెట్టేశారు. మార్తా, మరియా బహు దుఃఖముతో ఉన్నారు. బంధువులంతా దుఃఖిస్తున్నారు, రోధిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. వారి సమస్య ప్రభు తీర్చలేకపోయాడే, మా తమ్ముడిని ప్రభు బాగు చేయలేకపోయాడే, మా తమ్ముడు బాగలేదన్నప్పుడు ప్రభు రాలేకపోయాడని కన్నీరు కార్చి రోధిస్తున్నారండి. ఈరోజు ప్రభు మళ్ళీ స్వస్థపరచలేదని మనం కూడా ప్రభుని అపార్థం చేసుకుంటున్నామేమో. మార్తా, మరియ వలె ఈరోజు నా జీవితం కూడా ఉందేమో. యేసు ప్రభు వారి దగ్గరికి రాగానే మార్తా అంటుంది ప్రభుతో, అయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, నువ్వు వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు, నువ్వు ఆలస్యం చేశావు. ఈరోజు ప్రభు మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆలస్యం చేయడాన్ని బట్టి, కొన్ని సమస్యల నుంచి విడిపించడం ఆలస్యం చేయడాన్ని బట్టి ఈరోజు నీవు నేను కూడా మార్తా వలె ప్రభువును అపార్థం చేసుకునే వారంగా ఉన్నామేమో. మార్తా వలె ప్రభువును అనాలోచనగా బ్రతికే వారంగా నీవు నేను ఉన్నామేమో. మార్తా అంటుంది, అయ్యా, నీవు ముందు వచ్చి ఉండింటే, నువ్వు అప్పుడు వచ్చి ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా, ఈ పొద్దు చనిపోయాడు, వాడు చనిపోయి 4 దినాలు అవుతుందంటే ప్రభు అంటాడు, మార్తా, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నేను వాణ్ణి లేపుటకు నేను సర్వశక్తిమంతుణ్ణి. లాజరు నిద్రించుచున్నాడు, నేను అతన్ని లేపగలను అంటే ఆమె అనుకుంటుంది, అవును ప్రభు, అంత్య దినాన నువ్వు లేపుతావు, నువ్వు తిరిగి 2వ రాకడలో వచ్చేటప్పుడు అందరినీ లేపుతావు, నాకు తెలుసా విషయం. ఆమె అదనుకుంటుంది. అప్పటికే ఆమెకు విశ్వాసం రావడంలో ప్రభు స్వస్థపరుస్తాడని, అప్పటికే ఆమెకు విశ్వాసం రావడంలో ప్రభు లాజరును లేపుతాడని ఆయన అంటుంటే ఆమె అనుకుంటుంది, అవును ప్రభు, నువ్వు అంత్య దినాన లేపుతావని నాకు తెలుసు. కానీ ప్రభు అన్నాడు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మార్తా నమ్మిందండి. లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా! లాజరు బయటికి రాని ప్రభువు చెప్పగానే లాజరు లేచి వచ్చాడండి. మరణం అక్కడ జీవంగా మార్చబడింది. మరణమే జీవంగా మార్చబడితే నీలో నాలో ఉన్న రోగం ఎంత, నీలో నాలో ఉన్న సమస్య ఎంత, నీవు నేను అనుభవిస్తున్న పోరాటాలు ఎంత, నీవు నేను అనుభవిస్తున్న నిందలు ఎంత, నీవు నేను అనుభవిస్తున్న అవమానాలు ఎంత ప్రభు కవిగా అసాధ్యమా? ఆయన విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన తప్పించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రతికూల పరిస్థితులు ప్రభు తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మార్తకు విశ్వాసం లేదు, మరియకు విశ్వాసం లేదు. ప్రభు అయితే అన్నాడు, మీరు నమ్మితే నా మహిమను చూస్తారు. వారు ఏడ్చే ఏడుపు చూచి ప్రభువే కన్నీళ్లు విడిచాడండి. ఈరోజు నా ఏడుపు ఆయన చూడడం లేదా? నా కన్నీరు ప్రభు చూడడం లేదా? నీవు నేను వ్యాధిని బట్టి, సమస్యలను బట్టి, అప్పులను బట్టి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని బట్టి నీవు నేను పెడుతున్న కన్నీరు ఆయన చూడడం లేదనుకుంటున్నావేమో.
మార్తా మరియ ఆ బంధువుల యొక్క కన్నీళ్లు చూచి ఆత్మలో సంతాపపడి ఆయన ఏడ్చాడండి. బైబిల్లో ప్రభు ఎక్కడ ఏడ్చినట్లేదు, కానీ మార్తా మరియల వారి కన్నీరు, వారి రోదన చూచి ఈరోజు నా రోదన చూచి ప్రభు ఏడ్చుతుంది. ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. మనకొచ్చిన ప్రతికూల పరిస్థితులను బట్టి ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. మన సమస్యలు ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా. మనకొస్తున్న పోరాటాల్లో మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, సొంత కుటుంబీకులే నిన్ను నన్ను విడిచిపెట్టచ్చు, సొంత తల్లిదండ్రులే, సొంత బిడ్డలే మన ప్రతికూల పరిస్థితులను బట్టి మనల్ని విడిచిపెట్టి పోవచ్చేమో, కానీ మన ప్రతి సమస్యలో ప్రభు మనతో ఉండి మనల్ని ధైర్యపరచబోతా ఉన్నాడు. మన కన్నీరు కార్చడం ఆయన చూడబోతా ఉన్నాడు. మనం మొరపెట్టడం ఆయన చూడబోతా ఉన్నాడు. మనం ప్రార్థించడం ఆయన వినబోతా ఉన్నాడు. మనతోనే ఉన్నాడండి ఆయన. మనమైతే ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, నన్ను విడిచిపెట్టావు, నా కుటుంబాన్ని విడిచిపెట్టావు, నేను నీతి కలిగి బ్రతుకుతా ఉన్నా, నీతిమంతునిగా జీవిస్తా ఉన్నా, శ్రమలే 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 అని దుఃఖపడుతున్నావేమో. ప్రభువే సెలవిస్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోండి యెహోవా వాడిని తప్పించును. ఈరోజు నీ నీతిని బట్టి నీకు శ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ప్రభువే వాటిలో మనం తప్పించబోతున్నాడు, ప్రభువే విడిపించబోతున్నాడు, ప్రభువే ధైర్యపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువే మన సంకటములన్నీ, మన రోగములన్నీ, మన వ్యాధులన్నీ ప్రభు నయం చేసి బాగు చేసి మనకు విడుదలైపోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం నమ్ముదాం. ఈ ఉదయం మనం ప్రభు సన్నిధిలో ధైర్యం కలిగి జీవిద్దాం. ప్రభు మనల్ని బలపరుచునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు మన జీవితంలో నుండి శత్రు యొక్క చేతిలో నుండి ప్రభు విడిపిస్తాడు. రెండవదిగా మన రోగముల నుండి, మన సంకటముల నుండి, మన వ్యాధుల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. మూడవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ప్రభు ఏ విషయాల్లో మనల్ని బలపరుస్తాడు, వేటి నుండి మనల్ని తప్పిస్తాడంటే 43వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను వచ్చినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడంటే, జలములలో పడి వెళ్ళినప్పుడు నీ మీద జలములు పొర్లిపాడవు, జలములు నిన్ను ముంచేయవు. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపాడవు, జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటా, నదులలో పడి వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉంటా, నువ్వు అగ్ని మధ్యను వెళ్తున్నా నేను నీకు తోడుగా ఉండబోతున్నా. సముద్రములో జలములలో ఎవరున్నారండి? శిష్యులున్నారు. యేసు ప్రభు ఉన్న దోణి మీద అలలు లేగాయి, తుఫాను రేగింది. ఈరోజు నీతిమంతునికి శ్రమలు ఎందుకంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని ప్రభు ఎందుకు రాయించాడంటే, యేసు ప్రభుతో పాటు మరికొన్ని దోణెలు వెళ్ళాయి, కానీ మరికొన్ని దోణెలకి ఆ యొక్క సమస్య రాలా, మరికొన్ని దోణెలకి తుఫాను రాలా. యేసు ప్రభు ఉన్న దోణి మీదికి మాత్రమే తుఫాను రేగింది. హల్లెలూయా. సముద్రంలో అలజడి లేగితే అక్కడున్న అన్ని ఓడల మీదికి అలజడి రావాలా, అన్ని ఓడల మీదికి ఆ తుఫాన్ రావాలా, అన్ని ఓడల మీదికి ఆ గాలులు వీచాల, కానీ యేసు ఉన్న దోణి మీద మాత్రమే తుఫాన్ రేగింది. అంటే యేసు ఉన్న గృహములో, యేసు ఉన్న వారి జీవితంలో శోధనలు అధికంగా రాబోతా ఉన్నాయి. యేసు ఉన్న దోణిలో శోధనలు అధికంగా రాబోతున్నాయి. మనల్ని భయపెట్టే శోధనలు, మనల్ని నీతిలోండి తప్పించే శోధనలు, మనల్ని బాధించే శోధనలు, మనల్ని బలహీనపరిచే శోధనలు యేసు ఉన్న ఇంటిలోనే రాబోతా ఉన్నాయి. యేసు ఉన్న దోణిలో శోధనలు రేగినట్టుగా, యేసు ఉన్న దోణి మీదకి తుఫాను రేగినట్లుగా ఈరోజు యేసుని కలిగి ఉన్న మన జీవితంలోనే శ్రమలు ఎక్కువ. యేసుని కలిగి ఉన్న మన జీవితమే దరిద్రత కలిగిన మనం బ్రతుకుతా ఉన్నామేమో, ఆర్థిక ఇబ్బందులతో మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రభు ఉన్న దోణి మీదికే తుఫాన్ రేగిందండి. ఆయన వెంట మరికొన్ని దోణిలు వెళ్ళినని బైబిల్ చెప్తా ఉంది. వెళ్ళిన మరికొన్ని దోణిల మీదికి తుఫాన్ రాలా, వెళ్ళిన మరికొన్ని దోణిల మీదికి ఆ తుఫాను రేగల. యేసు ఉన్న దోణి మీద యేసు ప్రభుట ఆ ఓడ కిందికి వెళ్ళి, అమరమునకి వెళ్ళి తలవాల్చుకొని నిద్రపోతున్నాడండి. శిష్యులందరూ భయపడుతున్నారు. సముద్ర జలాలు ఘోషిస్తా ఉన్నాయి, అలలు చెలరేగుతా ఉన్నాయి. ఎక్కడ ఓడ మునిగిపోతుంది, ఎక్కడ చనిపోతామని భయము శిష్యులకందరికి వచ్చేసింది.
ఆ ప్రతికూల పరిస్థితుల్లో అందరూ భయపడుతుంటే యేసు లేచి గాలిని మిక్కిలి నిమ్మలమై ఊరకుండుమని ఆజ్ఞాపించగానే అవి నిమ్మలమై ఊరుకుండెను. హల్లెలూయా. యేసు ప్రభు మాట సెలవీయగానే ఆ ఎగురుతున్న తుఫాను అలలన్నీ అణిచివేయబడ్డాయండి. ఈరోజు యేసు ఉన్న నా జీవితంలో వస్తున్న శోధనలు, సమస్యలు, నిందలు, పోరాటాలు ఆయన లేచి ఒక్కసారిగా వాటిని అణచివేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు నాకు ఈ శ్రమలు? నేను ప్రార్థన చేసుకుంటున్నానే, మందిరానికి వెళ్తున్నానే, భక్తిగా ఉన్నానే, కానుకలేస్తున్నానే, దశమ భాగాలు ఇస్తున్నానే, నీతిగా బ్రతుకుతున్నానే, ఎందుకు శ్రమలు, ఎందుకు శ్రమలని ఈరోజు శ్రమల వైపు చూసి నీవు నేను భయపడుతున్నామేమో. కానీ ప్రభువు లేచి మన మీదికి వచ్చిన శ్రమలను గద్దించబోతా ఉన్నాడు. మనల్ని భయపెట్టే ప్రతికూల పరిస్థితులను ఆయన అణచివేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ఉన్న ఇంటిలో శ్రమలు వస్తాయి, కానీ ప్రభువే వాటిని అణచివేయబోతా ఉన్నాడు. ప్రభువే వాటిలో నుండి విడిపించబోతున్నాడు. ప్రభువే వాటిలో నుండి నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వెంట మరికొన్ని దోణెలు. ఈరోజు ప్రక్కవారు బాగుండొచ్చు, నీతి లేని వారు, అన్యాయంగా జీవిస్తున్న వారు, దేవుని మీద విశ్వాసం లేని వారు, దేవుడు అంటే ఎరుగని వారు, ఈరోజు మన చుట్టుపక్కల వారు బాగా భక్తి మంచిగా బ్రతుకుతూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తూ ఉండొచ్చు. ఈరోజు దేవుడు ఉన్న మన గృహంలోనే కష్టాలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, సమస్యలు, పోరాటాలు ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఒకానొక సమయంలో ఆయన లేచి వాటిని గద్దించబోతున్నాడు. నీ మీద నా మీద పరిపాలన చేసే శత్రువుడు ఆయన గద్దించబోతున్నాడు. నిన్ను నన్ను కృంగదీయాలని, నిన్ను నన్ను నాశనం చేయాలని పనిచేస్తున్న శత్రు పోరాటాలను ఆయన గద్దించబోతున్నాడు. నా ఆర్థిక ఇబ్బందులు ఆయన గద్దించబోతున్నాడు. నా అప్పుల బాధలు ఆయన గద్దించబోతున్నాడు. నా జీవితంలో ఉన్న కొరతలు, కొదవలు ఆయన గద్దించబోతున్నాడు. వాటిలో నుండి నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు లేచాడు, శిష్యులను ధైర్యపరిచాడు. గాలి మిక్కిలి నిమ్మలమై ఊరకుండుమనగానే ప్రభువు మాటకు అవి లోబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నిన్ను భయపెట్టేది ఏదైనా, నిన్ను నన్ను కృంగదీసేది ఏదైనా, అది ఏ సమస్య అయినా ప్రభువు లేచి దాన్ని గద్దించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో ఉండబోతున్నాడండి. మన భయము నుండి, మన భయాందోళన నుండి జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. జలములలో బడి మీరు వెళ్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటా అని ప్రభువే వారికి తోడు నడిపించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్తే అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా ప్రభు వారికి తోడున్నాడండి. ప్రభు తలుచుకుంటే ఆయన ప్రక్క నుండి అగ్నిగుండంలో ఉండాల్సిన అవసరంలా ప్రభు వాడిని రక్షించాలనుకుంటే ఆయన ప్రక్కనే ఉండి వాడిని రక్షించొచ్చు. అగ్నిగుండంలో లేకుండా బయట ఉండి వాడిని కాపాడొచ్చు. కానీ వారి శ్రమల్లో కూడా ప్రభు వెళ్ళాడండి. శ్రమల్లో వారితో ఉన్నాడండి దేవుడు. ఈరోజు మన శ్రమల్లో ప్రభు మనతోనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువు దాన్ని గుర్తించబోతున్నాడు. నెబుకద్నెజర్ రాజు దాన్ని గుర్తించాడు. 4వ వాడిని వ్యక్తి స్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు అగ్నిగుండంలో. వేసింది ముగ్గురినే, కానీ 4వ వ్యక్తిని శత్రువు చూస్తా ఉన్నాడు. నీకు తోడుగా ఉండడం నీకు కనబడలేదేమో నీ దేవుడు. దేవుడు తోడుగా ఉండడం అది నీకు దృష్టించడం లేదేమో. నీ కన్నులు, మన కన్నులు మూయబడిన స్థితిలో ఉన్నాయేమో. దేవుడు మనుషుల కొరకు యోచించిన కార్యాలు మనుషుల కన్నులకు కనబడలేదు, వారి చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని ఈరోజు ఆ స్థితిలో ఆయన కార్యాలను రుచి చూడలేని స్థితిలో నీవు నేను ఉన్నానేమో. కానీ శత్రు గుర్తించబోతున్నాడు మనతో మన దేవుడు ఉన్నాడని. శత్రు గుర్తించబోతున్నాడు మనకు తోడుగా మన ప్రభు ఉన్నాడని. ఈరోజు అగ్నిగుండంలో ముగ్గురిని వేస్తే, శద్రకు, మేషకు, అబేద్నెగోని వేస్తే రాజు కనబడుతున్నాడు 4వ వ్యక్తి. రాజుకు కనబడుతున్నాడు 4వ వ్యక్తి. ఈరోజు మన శత్రు కనబడబోతా ఉన్నాడు మనతో ఉన్న దేవుడు. ఈరోజు మనతోనే ఉన్నాడండి ఆయన. మన సమస్యల్లో కూడా మనతో ఉండే దేవుడు అండి. యేసు ప్రభు తలుచుకుంటే ఆయన ఆకాశంలోనే ఉండి ఆ అగ్ని వారికి ఏం హాని చేయకుండా కాపాడొచ్చు. కానీ శ్రమల్లో మనతో ఉండే ప్రభు ఆయన. శ్రమల్లో మనల్ని రక్షించే దేవుడు ఆయన. శ్రమల్లో మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనతో ఉండి కాపాడే దేవుడు. హల్లెలూయా.
ఎక్కడో ఉండి కాపాడే దేవుడు కాదు. అమెరికాలో ఉండి ఇక్కడ కాపాడే దేవుడు కాదు. ఆకాశంలో ఉండి ఇక్కడ కాపాడే దేవుడు కాదు. మనతోనే ఉండి శ్రమల్లో మనతోనే ఉండి ఆయన మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయన మన శ్రమల్లో మనతో ఉంటాడు తెలుసా? ఆయన శ్రమలు అనుభవించాడు కాబట్టి. ఆయన ప్రతి శ్రమను మనకంటే 1000 రెట్లుగా 1,00,000 రెట్లుగా ఆయన ఆ శ్రమను అనుభవించాడు కాబట్టి ఆ శ్రమల్లో మనతో ఆయన ఉంటాడండి. శ్రమ రుచి చూచాడండి ఆయన. శ్రమ ఎరుగని దేవుడు కాదు. ఏదో మహిమలో దిగొచ్చిన దేవుడు కాదు. మానవుడిగా పుట్టాడు ఈ లోకంలో. మానవుడిగా శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, పోరాటాలు అనుభవించాడు. దయ్యము పట్టిన వాడని అనేకులైన అపోసించారండి. దయ్యముల వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారని పరిచయులు, శాస్త్రులు నిందించారండి ఆయన్ని. ఎన్నో పోరాటాలు, శ్రమలు ఆయనకేం కొత్తవి కాదు. శ్రమలు అనుభవించాడు. దేవుని వాక్యం ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్నే జయించేస్తా. హల్లెలూయా. లోకంలో శ్రమలు ఆయన అనుభవించాడండి. లోకంలో వచ్చిన నిందలు అనుభవించాడండి. లోకంలో వచ్చిన పోరాటాలు ఆయన కూడా అనుభవించాడండి. అందుకే అన్నాడు ఆయన, లోకములో మీకు శ్రమ వస్తుంది, లోకంలో మీకు కష్టాలు వస్తాయి, లోకము ద్వారా మీకు శ్రమలు విస్తరిస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? ఆ లోకాన్నే నేను జయించేసా. హల్లెలూయా. ఎలా జయించాడో తెలుసా ప్రభు? లోకములో ఉన్న ప్రతి మనుషుడు ఆదాము నుండి నేటి వరకు ప్రతి మనుషుడు పాపిగా, అపరాధిగానే బ్రతికాడు. కానీ ఈ పాప లోకంలో బ్రతికి కూడా, పుట్టి కూడా, జీవించి కూడా 33.5 సంవత్సరాలు ఏ పాపము లేని పరిశుద్ధుడిగా, ఏ అపరాధం అంటని పరిశుద్ధుడిగా, నీతి కలిగిన వాడిగా జీవించి లోకాన్ని జయించాడండి ఆయన. హల్లెలూయా. లోకంలోనే ఆయన వంటి వారు ఒక్కరు లేరండి. ఆయన వంటి జీవితం జీవించిన వారు లోకంలో ఒక్కరు లేరు. నోటి మాటల్లో కానీ ఏ విషయంలో పడిపోని దేవుడు అండి ఆయన. లోకాన్ని జయించాడు ఆయన. లోకంలో ఆయన వంటి గొప్పవారు ఇంకెవరు లేరు. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన సమస్యల నుండి, మన పోరాటాల నుండి, మన ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన విడిపించి తప్పించగలడు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం, ఇంకొక మాట చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. పేతురు చెరసాల్లో ఉన్నాడండి. పేతురు చెరసాల్లో ఉంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని, ఆయన రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించి, ఆయన న్యాయాన్ని గురించి, ఆయన నిబంధనల గురించి పేతురు ప్రకటిస్తున్నాడని అక్కడ ఉన్న వారికి నచ్చక పేతుర్ని తీసుకెళ్లి చెరసాలలో వేస్తే పేతురు కోసం ఒక సంఘమే ప్రార్థిస్తుందండి. పేతురు చెరసాల్లో ఉండేను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థిస్తోంది. సంఘం పేతురు కొరకు మెడపడతా ఉంటే ఒక దూత పేతురు దగ్గరికి వెళ్ళి పేతుర్ని ప్రక్కను తట్టి లేపుతా ఉంది. పేతురు లేచి బయటికి వెళ్ళని. ఆ సంఖ్యలు ఊడిపోతా ఉన్నాయి. సంఖ్యలు తెంచేసిందండి. ఈ రోజు నిన్ను నన్ను బాధిస్తున్న సంఖ్యలు, నిన్ను నన్ను బాధిస్తున్న శ్రమలు, నీవు నేను అనుభవిస్తున్న పోరాటాల నుండి ప్రభువు తన దూతను పంపి రక్షించబోతా ఉన్నాడు. చెరసాల్లో బందీగా ఉన్నాడండి పేతురు. చెరసాల్లో చిత్రహింసలు పొందుతున్నాడండి. చెరసాల సమస్యలు అనుభవిస్తున్నాడండి. ఆ సమస్యల నుండి విడిపించడానికి ప్రభు దూతను పంపాడు. దూత వెళ్ళి అతని ప్రక్కను తట్టి అతన్ని లేపి బలపరిచింది. అతని సంఖ్యలు ఊడిపడిపోయాయి, అతని శ్రమలు ఊడిపడిపోయాయి. ఈరోజు నిన్ను నన్ను ఏ చెరసాల సంఖ్యలు అనుభవిస్తున్నామో, మనం ఏ చెరసాల అనుభవాన్ని కలిగి ఉన్నామో, ఏ పోరాటాలు అనుభవిస్తున్నామో, ఏ శాపాన్ని అనుభవిస్తున్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, మన చెరసాల బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువే వాటన్నిటిలో మనల్ని విడిపించబోతా ఉన్నాడు. పేతురు ఆ యొక్క చెరసాల్లో బంధింపబడి ఉంటే దూత వచ్చి అతని బంధకాలు తెంచేసింది. ఈరోజు ఏ బంధకాల్లో మనం ఉన్నా, ఏ విషయాలు మనం బంధించబడి ఉన్నా, ఏ బంధకాల్లో మనం చిక్కుబడి ఉన్నా,
దేవుడు మన సమస్త బంధకాలు, సమస్త కీడులు, సమస్త కార్యాలు ఆయన లయపరచగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. మనం భయపడవలసిన అవసరం లేదు. మనం దిగులు చెందవలసిన అవసరంలా. శత్రువును చూచో, మనకున్న రోగాన్ని చూచో, మనకున్న సమస్యను చూచో, మనకున్న పోరాటాలను చూచో, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను భయపడాల్సిన అవసరంలా. దేవుడు మన సంకటములన్నిటినీ, మన కష్ట పరిస్థితులని ఆయన మనకు తప్పించగలడు. హల్లెలూయా. కొన్ని దారులు మనకు ముయ్యబడ్డాయేమో, ఆర్థిక ద్వారాలు ముయ్యబడ్డాయేమో, దేవుని ఆశీర్వాదం అనే ద్వారం ముయ్యబడిందేమో. ఈరోజు మనుషుల ద్వారాలన్నీ ముయ్యబడిన దేవుడు మనకంటూ ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. మన దగ్గర తాళాలు లేకపోయినా దేవుని దూతకు అన్ని తాళాలు ఉంటాయి. పేతురును చెరసాల్లో వేసి తాళం వేస్తే దూతకు ఎవరు ఇచ్చారండి తాళం? దూతకు ఎవరు ఇచ్చారు? దూత ఆ ద్వారాన్ని తెరిచిందట్లే ప్రభువు కూడా నీ నా జీవితంలో మూయబడిన ద్వారాలు ఆయనే తెరవబోతున్నాడు. ఆయనకు తాళాలు అవసరంలా. రే సహోదరి సహోదరుడా, ఒక ఇంటికి వేయబడిన కీ తీయాలంటే ఆ యొక్క తాళం ఉంటేనే ఆ కీ తీయగలం. పగలగొట్టి తీయచ్చు, అది వేరే విషయం. కానీ ఆ కీ ఆ లాక్ తీయాలంటే తాళం చెవి కావాలి. మన దగ్గర ఏ ద్వారం తెరిచే శక్తి లేకపోయినా, మన దగ్గర ఏ ద్వారం తెరిచే సామర్థ్యం లేకపోయినా, ప్రభువే ముయ్యబడిన ప్రతి ద్వారాన్ని ఆయన తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ముయ్యబడిందేమో, ఆత్మీయత ద్వారా ముయ్యబడిందేమో, నీతి ద్వారా ముయ్యబడిందేమో. ఈరోజు అపరాధాలనే పాపమని ఆ ద్వారాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. మేము ప్రియ సోదరి సోదరుడా, దేవుడి నీ నా జీవితంలో ఆయన నూతన ద్వారాలు ప్రభు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా, దేవుడు మన జీవితంలో ఆర్థిక సమస్యల నుండి ఆయన విడిపించబోతాడు. నీ నా జీవితంలో అప్పుల సమస్య నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ఐదవదిగా, దేవుడు మనల్ని పాపము నుండి విడిపించబోతా ఉన్నాడు. ఈరోజు మన సమస్య పాపము ద్వారా సమస్యలు పొందుకునే వారు ఉన్నారండి. యేసు ప్రభు మన పాపాలు క్షమించేవాడు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడుతోంది, చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మరియా కనబోయే కుమారుడు ఎందుకోసమంట? ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. యేసు ప్రభు ఈ లోకములో మనుష్యుడిగా కన్య గర్భములో పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుతాను. అంటే మనలను మన పాపము నుండి ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన పాపాలను మన తల్లిదండ్రులే క్షమించలేరండి, మన బంధువులే క్షమించలేరండి, మన అనుకున్న వారే క్షమించలేరండి. కానీ ప్రభు మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి మనుష్యుడిగా, నరవతారిగా, పాపము లేని పరిశుద్ధుడిగా, జన్మ పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనమందరం జన్మ తరహా పాపులం. మన పుట్టుకే పాపం, కానీ ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు. కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉద్భవించాడు, ఈ లోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఆయన హింసించిన వారిని, నిందించిన వారిని, కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, నానావిధ చిత్రహింసలు పెట్టిన వారిని, సిలువకు కొట్టిన వారిని సైతం సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. క్షమించిన దేవుడండి, క్షమాగుణం కలిగిన దేవుడండి, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఆయన కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన సంకటములు కుదర్చడమే కాదు, మన రోగాలు తీసివేయడమే కాదు, మన ఆర్థిక అవసరతలు క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చడమే కాదు, కానీ మన పాపములు క్షమించడానికి తన ప్రజలను తన పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడని అర్థం, అంటే రక్షించువాడని అర్థం. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ నా పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు.
నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చడానికే నీ కొరకు నా కొరకైన రక్తాన్ని కార్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎక్కడో అవిధేయులుగా ఇంకా ఆయన దృష్టికి ఉన్నామేమో. నీకోసమే నా కోసమే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు మన కోసం. ఆయన చెయ్యని తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన చెయ్యని నిందలు ఆయన మీద వేసుకున్నాడు. ఆయనైతే ఏ పాపం లేని పరిశుద్ధుడు, కానీ మన కొరకు పాపంగా ఎంచబడ్డాడు, మన కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు. ఎవ్వరు పొందలేని ఒక శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని నీ కొరకు నా కొరకు పొందాడు. ప్రియ సహోదరి, ఎందుకో తెలుసా? నీ పాపములు నా పాపములు క్షమించడానికి. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను సమస్యల నుండి విడిపించడానికి, నా జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించడానికి, నా జీవితంలో మనం అనుభవిస్తున్న శోధన నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శ్రమలు అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయం ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్న మాట, మన ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని విడిపించబోతా ఉన్నాడు. మన ప్రతి పోరాటాల నుండి ప్రభు మనల్ని విడిపించి బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. ప్రభు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. పాపం నుండి ఆయన విడిపించే దేవుడు అని ఇంతవరకు మనం మాట్లాడుతూ వచ్చాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈరోజు పాపం వలన వచ్చు జీతం, పాపంలో మనం బ్రతికితే పాపానికంటూ ఒక జీతం ఉంది. ఎందుకు తెలుసా? మరణం. ఈరోజు పాపులముగా, దేవుని దృష్టికి అయోగ్యులంగా, అపరాధులుగా మనము జీవిస్తూ ఉంటే దేవుడు మనకు ఒక మరణాన్ని మనకు అనుమతించేవాడిగా ఉన్నాడు. పాపానికి తగ్గ జీతం. ఈరోజు ఒక పని చేస్తే ఆ పనికి తగ్గ జీతం ఉన్నట్లు, ఈరోజు మన పాపంలో బ్రతికితే, పాపాన్ని కలిగి జీవిస్తా ఉంటే మనము కూడా పాపానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించబోతా ఉన్నాం. కానీ దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపులమైన మనము ఆయన కృపను పొందుకుంటే, పాపులమైన మనము ఆయన కృపకు పాత్రులమైతే, పాపులమైన మనము ఆయన కృపకు యోగ్యులమైతే చాలు, ఆయన కృపావరం మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉంది. హల్లెలూయా. ప్రతి మనిషి పాపే అండి. దేవుని వాక్య గ్రంథంలో ఉంది, ఈ నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ విడిచి పాపం చేసిన వారమే, దేవుని దృష్టిలో అయోగ్యులుగా బ్రతుకుతున్న వారమే, దేవునికి అయిష్టంగా జీవిస్తున్న వారమే. కానీ వన్స్ మనం దేవుని కృపను పొందుకుంటే చాలు, పాపులను సన్మార్గులుగా మార్చే దేవుడు, పాపులను పరిశుద్ధులుగా మార్చే దేవుడు, పాపులను నీతిమంతులుగా తీర్చే దేవుడు. ఒక్కసారి మనము ఏం చేయాలో తెలుసా? ఆయన కృపను పొందుకుంటే, ప్రభు యొక్క కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. నా పాత రోత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనుషులు కొన్ని సంవత్సరాలైనా, కొన్ని యుగాలైనా మనం చేసిన తప్పులు, అపరాధాలు మనకు చూపిస్తూ గుచ్చుతూ ఉంటారేమో, కానీ మళ్ళీ నిందిస్తూ అవమానపరుస్తూ ఉంటారేమో, కానీ నా పాపములు ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా మనపై కృప చూపే దేవుడు ఆయన. హల్లెలూయా. శాశ్వతమైన కృపతో మనల్ని నింపే దేవుడు ఆయన. ఈరోజు ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నా, ఈరోజు ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనల్ని కృపతో నింపబోతున్నాడు. ప్రభువే ఆయన కృప చూపి మన దోషంలో క్షమించబోతున్నాడు. ప్రభువే మనకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉపవాస కూడికలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ విషయంలో ఒక వ్యక్తిని బలమైన గొలుసులతో బంధిస్తే అతడు స్వతంత్రంగా బయటపడలేడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తిని బాగా మంచి సంఖ్యలు తెచ్చి బాగా బిగించి అతడు తప్పించుకోలేకుండా బాగా కట్టి పెడితే అతడు తప్పించుకోగలడా? అతడు విడిపించుకోగలడా? అలాగే
పాపం అనే గొలుసులు మనల్ని కట్టేస్తే మనం క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించలేం, ప్రభువుని ఆశ్రయించలేం, ప్రభు దగ్గరికి రాలేం, మనల్ని మనం విడిపించుకోలేం. కానీ క్రీస్తు రక్తము మాత్రమే మన గొలుసులను, మన బంధకాలను తెంచివేయబోతోంది. హల్లెలూయా. ఏ విధంగా బంధించబడిన చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి దేవుని దూత వెళ్ళి అతని బంధకాలు తెంచిందో, అతని సంఖ్యలు ఊడిపడ్డాయో, ఈరోజు పాపం అనే నీ నా బంధకాలు తెగిపోబోతా ఉన్నాయి. రోగమని నీ నా బంధకాలు తెగిపోబోతున్నాయి. అపరాధాలు, దోషాలు, పాపములు, అతిక్రమాలని నీ నా బంధకాలు తెగిపోబోతూ ఉన్నాయి. యేసు రక్తం వాటిని తెంచివేయబోతా ఉంది. ప్రతి సంఖ్యలు తెంచివేయబోతా ఉంది. ప్రతి పోరాటాలు తెంచివేయబోతా ఉంది. ప్రతి దుష్టుని కార్యాలు యేసు రక్తము తెంచివేయబోతా ఉంది. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన కష్టాలన్నిట్లో ఆయన మనం విడిపించేవాడుగా. మన కష్టంలో మన జ్ఞానం మనకి పనికిరాదు. మన జ్ఞానం, మన శక్తి, మన స్నేహితులు మనకు ఆప్తులు, సహాయకరాలు. కానీ దేవుడొక్కడే మన కష్టంలో మనకు తప్పించేవాడిగా, మన శోధనలో మనల్ని విడిపించేవాడిగా, మన బాధల్లో మనల్ని తప్పించేవాడిగా, దేవుడు మాత్రమే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినం ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడితే, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను జీవిస్తే, ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు, నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ప్రతికూల పరిస్థితులు వచ్చాయండి. ఎనికిల ఫరో సైన్యం, ముందే ఎర్ర సముద్రం, చుట్టూ కొండలు, పర్వతాలు. అటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎర్ర సముద్రం ఎదుట ఇశ్రాయేలు భయపడినప్పుడు వారి భయము నుండి ప్రభు వారిని విడిపించాడు. వెళ్ళి ఫరోకు బానిసలం అవుదాం, వెళ్ళి ఫరో యొక్క పాదాలు పట్టుకుందాం, వెళ్ళి ఫరోకు మళ్ళా లోబడదాం, మళ్ళా బానిసత్వపు బ్రతుకుని జీవిద్దామని ఇశ్రాయేల్ ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే, మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఏల నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇశ్రాయేల్ ప్రజలు భయపడతా ఉంటే, ఇశ్రాయేల్ ప్రజలు కలత చెందుతా ఉంటే, ఇశ్రాయేల్ ప్రజలు మరలా ఫరోకి బానిసలవుదామని మాట్లాడుకుంటుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు? వాడిని ధైర్యపరచు, ముందుకు సాగండి దేవుడు మోషేతో మాట్లాడాడండి. కొన్ని ప్రతికూల పరిస్థితులను చూసి ఆగిపోయామేమో, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నామేమో. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, విశ్వాసంలో, నీతిలో, భక్తిలో మనము ఆ పరిస్థితులను బట్టి అక్కడే స్టక్ అయిపోయామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను పరిస్థితులను బట్టి ఆగిపోవడానికి లేదు. నేను ఈ తప్పు చేశానే, నేను ఈ పాపం చేశానే, నేను ఇది ఎందుకు చేశా అని అక్కడే ఆగిపోవడం దేవుని చిత్తం కాదండి. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ప్రతికూల పరిస్థితుల్లో ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనుకల ఫరో సైన్యం తరుముతా ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి, ఎట్టు తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రతికూలతల్లోనే అక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళు చిక్కుబడిపోయారు అక్కడే. ప్రభువుని బట్టి ఒక్క ధైర్యం వారికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే నాకేలా మొరపెడుతున్నావు నువ్వు ఈ సమయంలో? ఈ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నాకేలా మొరపెడుతున్నావు? సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పు. మీరు ఆగిపోవడానికి కాదు నేను ఐగుప్తు ప్రాంతం నుండి ఇక్కడికి నడిపించింది. మీరు ఆగిపోవడానికి కాదు మిమ్మల్ని నేను ఎన్నుకుంది. మీరు ఆగిపోవడానికి కాదు నేను మీ జీవితంలో కార్యాలు చేసింది. మీరు ఆగిపోవడానికి కాదు నేను మీకు తోడుగా ఉండేది. మిమ్మలను ప్రతికూలతలో నడిపించడానికి నేను మీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా నేను మీకు తోడుగా ఎందుకున్నానో తెలుసా? మిమ్మల్ని నడిపించడానికి. మీరెందుకు ఆగిపోతున్నా? ఈరోజు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోతున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనలో, విశ్వాసంలో, నీతిలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఆగిపోతున్నామేమో ప్రతికూల పరిస్థితుల్లో. దేవుడు మనల్ని నిత్య జీవానికి చేర్చటానికి ఆయన మనకు సహాయం చేస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని రక్షిస్తూ ఆయన నడిపిస్తూ ఉంటే మనం ఆగిపోతే ఎట్లా అండి? ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు ఎర్ర సముద్రం దగ్గర, భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు సాగిపోండి. నీ ముందు నీ సమస్య విడుదల కాబోతా ఉంది.
నీ ముందున్న సమస్య అది తొలగిపోబోతా ఉంది. నీ ముందున్న సమస్య అది ఎర్ర సముద్రమైనా, అది కొండైనా, అది పర్వతమైనా, అది ఇంకేదైనా, అది ఎంత బలవంతముదైనా నీ ముందర అది 2 పాయలుగా చీల్చబడబోతా ఉంది. దాని నుండి నేను విడిపించబోతున్నా, దాని నుండి నేను తప్పించబోతున్నా, నీకు రక్షణ ఇవ్వబోతున్నానని ప్రభు చెప్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ఆగిపోయామా దేవుని మేలు మనం పొందుకోలేం. ఆగిపోయామా దేవుని కార్యాలు మనం చూడడం. ఆగిపోయామా శత్రువు వచ్చి మళ్ళీ పట్టుకుంటాడండి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఆగిపోయి ఉంటే ఫరో వెనకాల రథములతో, రుద్దములతో, గుర్రములతో వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ మరలా బానిసలుగా కొనిపోయేవాడు. కానీ ప్రభు వారితో ఉండి ప్రభు వారితో అంటున్నాడు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు మోషే. మీరు ఆగిపోవడానికి కాదు నేను మిమ్మల్ని ఎందుకుంది. మీరు భయపడి, శత్రువుకు భయపడి, సాతానుకు భయపడి, పోరాటాలకు భయపడి, శ్రమలకు భయపడి, శోధనలకు భయపడి ఆగిపోవడానికి కాదమ్మా నిన్ను ఎన్నుకుంది. నిన్ను శోధనలో, సమస్యల్లో, పోరాటాల్లో కూడా నడిపించటానికే నేను నిన్ను ఎన్నుకున్నానని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నీతో చెప్పి ఉన్నానని ప్రభు ఈ దినం నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. ఆయన చిత్తంలో మనం ఉన్నాం. సాగిపోవటానికే కానీ ఆగిపోవటానికి ప్రభు మనల్ని ఎన్నుకోవాల. ఆగిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. యేసు ప్రభు మన నుండి కోరేది మనం సాగాల. మన ప్రతికూల పరిస్థితులు ఎన్నైనా, మన ముందున్న సమస్య ఎంత పెద్దదైనా, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఎరికో చుట్టూ చేరి, ఆ ఎరికో పెద్ద ప్రాకారం అండి. ఎరికో కోట కూడా ఎంతో పెద్దది, దాన్ని ఎవరు జయించలేరు. అటువంటి కోట గోడ చుట్టూ ప్రతికూలత పెద్దదైనా, సమస్య పెద్దదైనా వారు సాగుతూ 6 దినాలు 6 పర్యాలు తిరిగారు. 7వ దినం 7 సార్లు వాడు ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే ఎరికో కోట గోడ కూలిపోయింది. హల్లెలూయా. నా సమస్య కూలిపోబోతా ఉంది. నన్ను వెంబడించే వ్యాధి అనే సమస్య, ఆర్థిక ఇబ్బందులనే సమస్య, పోరాటాలనే సమస్య, పిల్లలైననే సమస్య, జాబు లేదనే సమస్య, వ్యాధి అనే సమస్య, అది ఏదైనా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ముందర మనం సాగిపోయినప్పుడు, ప్రభును స్తుతించినప్పుడు అది కూలిపోబోతా ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయాడండి. మోషే తన కర్ర చాపగా సముద్రము 2 పాయలుగా అయ్యి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. సమస్య విడిపోయింది వారి ముందు. వారి ముందున్న సమస్య వారికి మార్గాన్ని చూపించింది. ఈరోజు మన సమస్య మనకు మార్గాన్ని చూపబోతా ఉంది. మనల్ని భయపెట్టిన సమస్య మనకు మార్గాన్ని వేయబోతా ఉంది. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారండి. కానీ అదే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆ సమస్యలోనే వారికి ఒక మార్గాన్ని చూపాడు ప్రభు. ఈరోజు నా సమస్యలోనే ప్రభు మనకు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. మన సమస్యలో నుండే ప్రభు మనల్ని తప్పించబోతున్నాడు. మన సమస్యలో నుండే ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ప్రభువే మనకు తోడు ఉండబోతున్నాడు. మన శ్రమలు, మన శోధనలు, మన నిందలు, అవమానాలు ప్రభువే మన జీవితాలు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ఈ దినం విశ్వాసం ఉంచుదాం. పాపములు క్షమించే దేవుడు యేసు క్రీస్తు రక్తము వలన మన ప్రతి పాపము నుండి మనం విడుదల పొందబోతా ఉన్నాం. మన అపరాధాలు ప్రభు క్షమించబోతా ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో ప్రభు మనకు శాంతిని ఇవ్వబోతా ఉన్నాడు. మన సమస్యల్లో ప్రభు మనకు శాంతిని ఇవ్వబోతున్నాడు. దేవుడే మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. బాధల్లో ఆయన మనం చూస్తున్నాడు. మన శ్రమ దేవుని వాక్యంలో ఉంది. ఆయన బాధపడు వాని బాధను చూచి తృణీకరించలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. వాడికి తన ముఖాన్ని దాచుకోలేదు. కానీ బాధపడుతున్న నిన్ను నన్ను ప్రభు చూస్తా ఉన్నాడు. బాధపడుతున్న నిన్ను ప్రభు నన్ను దర్శించబోతా ఉన్నాడు. బాధపడుతున్న నిన్ను నన్ను చూసి ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల విశ్వాసం ఉంచుదాం. నమ్మకత్వాన్ని ప్రభు మీద కలిగి ఉందాం. ప్రభు దృష్టికి నీతిని అనుసరిద్దాం. ప్రభు దృష్టికి నమ్మకంగా జీవిద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైన ఎవరైతే నమ్మకంగా దేవుని దృష్టికి బ్రతుకుతారో వారి జీవితంలో దీవెనలు కూడా అలాగే ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దీవెనలతో ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క మేలులు, ప్రభు యొక్క ఉపకారాలు నీవు నేను పొందుకోబోతున్నాం.
నీవు నేను ధరించుకోబోతున్నాం. ఆయనే మన ప్రతి దుష్టత్వం నుండి ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. ప్రభువే మన ప్రతి దుష్టత్వం నుండి, ప్రతి కీడుల నుండి, ప్రతి శోధన నుండి, మనపై పనిచేస్తున్న ప్రతి శత్రు పోరాటాల నుండి ప్రభువే నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన సమస్యల వైపు చూసి, మన ప్రతికూలతల వైపు చూసి, మనకున్న పోరాటాల వైపు చూసి మనం భయపడవలసిన పని లేదు, మనం కృంగిపోవలసిన పని లేదు, మనము బలహీనమైపోవలసిన పని లేదు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభువే మన అంతరంగంలో స్థిరమైన మనస్సును ఆయన నూతనంగా పుట్టించి మనల్ని బలపరచి శత్రు యొక్క చేతిలో నుండి, సంకటములన్నిటిలో నుండి, వ్యాధి బాధలన్నిటిలో నుండి, కష్టకాలములన్నిటిలో నుండి, మనకున్న భయాందోళనలన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించి, తప్పించి, బలపరిచి, స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభు మాటలు మనం వినటానికి, ప్రభు మనకి ఇచ్చినటి గొప్ప కృపను బట్టి, ప్రభు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ధైర్యం తెచ్చుకుందాం. మనం ఏ సమస్యను అనుభవిస్తున్నాం, మన ముందున్న సమస్య ఎంత పెద్దదైనా ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉండి మన సమస్య నుండి ఆయన విడిపించబోతున్నాడు. సమస్య ఏదైనా మనకు జయించబోతా ఉన్నాడు. సమస్య ఎంత పెద్దదైనా దానిలో నుండి ప్రభు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. ఈ ఉదయం ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. మన ప్రతి సమస్య ప్రభుకు చెప్పుకుందాం, మన ప్రతి పోరాటాలు ప్రభుకు చెప్పుకుందాం, మన జీవితాల్లో ప్రతి నిందల అవమానాలు ప్రభుకు చెప్పుకుందాం. ఏ కష్టమైన ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రతికూల పరిస్థితులు నాకు తెలియకపోవచ్చు, నాలో ఉన్న ప్రతికూల పరిస్థితులు నీకు తెలియకపోవచ్చు, కానీ మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన, మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన, మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దాని ఆంతర్యమును గ్రహించుచున్న దేవుడు ఆయన. ఈరోజు ఆయన చూస్తున్నాడు. నా హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాలం ఇంతవరకు ప్రభు మాటలు మనం వింటూ వచ్చాం. ప్రభుని బట్టి ఇంతవరకు ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాం. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మనల్ని మాట్లాడుతూ వచ్చాడు మనతో. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలోని యెహోవాని విడిపించి తప్పించునని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు అల్పులమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయని, వాటిలోని మీరు తప్పించే దేవుడు, విడిపించే దేవుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సర్వశక్తి గల దేవా, ఈ దినం నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం తండ్రి. ఎంతమంది ఉదయం నీ మాటలు విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి. ఈ ఉదయం ఎంతమంది ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ వ్యాధులతో, ఏ బాధలతో, ఏ సంకటములతో అయా 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి అతని స్వస్థపరిచిన సర్వశక్తి గల దేవా, రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవా, విడిపించిన తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ దినం నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. ఈ దినం నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. ఏ సమస్యలతో, ఏ అనారోగ్యముతో, ఏ వ్యాధులతో మేమున్నా యేసు నామములో ప్రతి వారిని మీరు ముట్టండి అయ్యా. ప్రతి వ్యాధిని మీరు తొలగించండి అయ్యా. ప్రతి రోగాన్ని మీరు తొలగించండి అయ్యా. ప్రతి మానసిక ఒత్తిడి మీరు దూరపరచండి తండ్రి. ప్రతి కీడు లయపరచండి. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి పోరాటాలు, యేసు నామములో శత్రు కలిగిస్తున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. నీ సమాధాన సన్నిధి ప్రతి కుటుంబాన్ని పరిపాలించును గాక. నీ దీవెనతో ప్రతి కుటుంబం నింపబడును గాక. తండ్రి, ఉదయం ఆ ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మా మొర మీ సన్నిధి చేరనివ్వండి ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యుద్ధకు వచ్చేదరని, మా నిందల్లో అవమానాలు తప్పించే దేవుడు, మా శోధనలు తప్పించే దేవుడు, ఈ దినం నిన్ను మొరపెడుతున్నాం తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాం, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామంలో మా ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా.
మా తెగుల నుండి, కీడు నుండి, శాపం నుండి, సాతాను పోరాటం నుండి, మాంత్రిక శక్తుల ప్రభావం నుండి యేసు నామములో మీరు తప్పించి విడిపించు దేవా. అందరి బంధకాలు తెంచివి. ఏ కుటుంబంలో ఏ సాతాను పోరాటాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ సాతాను బంధకాలు పరిపాలిస్తున్నాయో, ఏ సాతాను ఏ కుటుంబంలో చేరి వాడిని విచ్ఛిన్నం చేయాలని, బలహీనపరచాలని చూస్తున్నాడో, వాడి శత్రు పోరాటాలు యేసు నామములో లయపరచబడును గాక. ఓ రాబా సక్కారాలరా మహూరాలరా రిబారా సి రిబారా కారాలరా మహూరాలరా బా. చీకటి కార్యాలు, అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో బంధించదేవా. రిబారా సక్కారాల రికందురు యారవా సి రిబారా కారాలరా మహూరాలరా రివారవా సి రివార కారాలరా మహూరాలరా. యేసయ్యా కృప చూపించు. పరిశుద్ధాత్ముడ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మా ప్రతికూల పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండండి అయ్యా. మమ్మల్ని వెంబడిస్తున్న నిందల్లో, అవమానాల్లో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మాకు వస్తున్న పోరాటాల్లో, శత్రు సమస్యల్లో మాకు తోడుగా ఉండండి అయ్యా. మా సంకటములన్నింటినీ కుదిర్చే దేవా, మా రోగములన్నీ తొలగించే దేవా, మా వ్యాధి బాధలు లయపరిచే దేవా, నమ్మిన ఎడల నా మహిమను చూస్తారని సెలవిచ్చిన దేవా, ఈ దినం నమ్మే జీవితాన్ని మాకు ఇవ్వండి అయ్యా. లాజరును తిరిగి బ్రతికించిన దేవుడు, మా బాధల్లో, మా కన్నిట్లో, మా వేదనలో మాతోనే ఉండే దేవుడు, అగ్ని గంధకాల్లో శద్రకు, మేషకు, అబేద్నెగోతో మీరు నిలవబడిన దేవుడు, ఈరోజు మాతో, మా శ్రమల్లో మాతో ఉన్న దేవుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం మమ్మల్ని ధైర్యపరచండి, ఇంకా మమ్మల్ని బలపరచండి, ఇంకా శత్రు కార్యాలు లయపరచండి దేవా. మా పక్షంగా మీరుండి కృప చూపించండి దేవా. ఎంత మంది ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు, రోధిస్తున్నారు, వేధిస్తున్నారు. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు మాకు ఈ కుటుంబానికి ఈ పరిస్థితి అని ఎంత మంది నీ పాద సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన, నీ కృపావరం నిత్య జీవాన్ని నడిపించేదాన్ని, పాపం వలన వచ్చే జీతం మరణమని దినం మాతో మాట్లాడుతూ పాపులమయ్యా, అపరాధులమయ్యా, పాపంలో బ్రతుకుతున్న వారమయ్యా, నీ దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతున్న వారమయ్యా, పాపపు జీవితాన్ని కలిగి ఉన్న వారమని ఒప్పుకుంటున్నాం. దయతో మా పాపములు క్షమించండి అయ్యా, మా అపరాధాలు క్షమించండి అయ్యా, మా దోషములు క్షమించండి అయ్యా. మా పాప శిక్షను భరించిన దేవుడు, మా నిమిత్తం శిలువలో బలియాగంగా మార్చబడిన దేవుడు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం కృపతో జ్ఞాపకం చేసుకున్నాయా. మా ప్రతికూల పరిస్థితుల నుండి, మమ్మల్ని వెంబడిస్తున్న శోధనల నుండి, మా కుటుంబాలను శత్రు అపవాది విచ్ఛిన్నం చేయాలని వాడు పన్నుతున్న ప్రతి పన్నాగం యేసు నామములో మీరు లయపరచండి దేవా. సాతాను పోరాటాల నుండి, మాంత్రిక శక్తుల పోరాటాల నుండి, చాతబడి శక్తుల పోరాటాల నుండి, దుష్టుని ప్రతి కార్యము నుండి యేసు నామములో మీరు విడిపించండి. బారా సక్కారాల పోరా నహేందే రే నేమే రిబే రిబే షిబిరి కారాల రావు సీరి బారాల. శత్రు కార్యాలపై విజయమివయ్యా. ప్రతి ఒక్కరికి నీ బిడ్డల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రత్యేకించిన దేవుడు, నీ బిడ్డల పక్షంగా మీరుండే దేవుడు నాయన స్తుతిస్తున్నాం. నీవే మా అందరి పక్షంగా మీరు మాకు తోడుగా ఉండండి. బంధకాలు, శోధనలు, పోరాటాలను విడిపించండి. దీవెనలతో నింపుదేవా, ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. ముయ్యబడిన ప్రతి ద్వారాన్ని తెరిచే దేవుడు, మా ప్రతి సంఖ్యలు, మా బంధకాలు తెంచే దేవుడు. ఏ పాప బంధకాలతో, ఏ అపరాధాలతో, ఏ దోషములతో, ఏ దుర్మార్గపు కట్లతో మేము బంధించబడ్డాము, యేసు క్రీస్తు నామం పేరట మా బంధకాలు తెంచివేయబడును గాక. మా కుటుంబాల్లో ఉన్న బంధకాలు తెంచివేయబడు గాక. శత్రు కలిగిస్తున్న ప్రతి బంధకాలు, ఆటంకాలు, పోరాటాలు యేసు నామములో తెంపబడును గాక. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు బంధకాలు ఊడిపడినట్లుగా యేసు సర్వశక్తి కలిగిన నామంలో మా అందరి బంధకాలు మీరు తెంచివేయండి దేవా. ఇంకా ఆసక్తితో నీ మాటలు వినటానికి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా నీ సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థించే వారంగా, అత్యాసక్తితో మొరపెట్టే వారంగా, అత్యాసక్తితో మొరపెట్టి నీ నుండి మేలు పొందుకునే వారిగా అల్పులమైన మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. 12 గంపల ఆశీర్వాదముతో
ఉపవాస ప్రార్థనలు నింపుదేవా, ఆరోగ్యం ఇవ్వయ్యా, శక్తినివ్వయ్యా, గొంతును ముట్టయ్య, స్వరాన్ని ముట్టయ్య, మీ ఆత్మాభిషేకంతో నింపుదేవా. శత్రు కలిగిస్తున్న అడ్డంకులు, కుటుంబంలో కలిగిస్తున్న అడ్డంకులు, ప్రతి పోరాటాలు, ప్రతి సాతాన్ పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి పోరాటాలు యేసు నామములో అవి లయమైపోను గాక. చీకటి మా గృహాలను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. శత్రు కార్యాలపై జయము కలుగును గాక, విజయము కలుగును గాక యేసు నామములో. దేవా, మీరే మాకు తోడుగొండి, బలపరచండి. ఈ లైవ్, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా అనేకులు సబ్స్క్రైబ్స్ రావటానికి, అనేకులు వినటానికి, అనేకులు ఆశీర్వదింపబడటానికి కృప చూపించు దేవా. మీరే కృప చూపించండి. మీ మహిమ కలిగిన కృప అల్పునైన నాపై మీరు కనపరిచి, బలపరిచి, స్థిరపరచమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు ప్రార్థించడానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి, ఆయన మాటలు వినటానికి, మనం ధైర్యం తెచ్చుకోవటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి సమస్యలో ఆయన మనతో ఉండి, మనలో ఉండి సమస్యలోని ఒక మార్గాన్ని ప్రభు మనకు తెరవబోతా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక, ఆమేన్. ఈ బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరలా రేపటి దినం ఇదే సమయానికి ఉదయకాలం మనం కలుసుకుందాం. ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం, సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని స్తుతిద్దాం. 12 గంపల ఆశీర్వాదముతో 50 దినాల్లో మనం నింపబడి, బలపరచబడి, దీవించబడుదుము గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.